అనగనగా పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక ఊరిలో భార్గవ్ అనే అబ్బాయి ఉండేవాడు. భార్గవ్ చాలా తెలివైనవాడే కానీ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం, ఏడవటం అతనికి అలవాటు. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు అది భార్గవ్కి కొండంత పెద్దదిగా కనిపించేది. ఎండ ఎక్కువగా ఉంటే అబ్బా, ఇంత ఎండలో ఎలా పనిచేస్తారు అని విసుక్కునేవాడు. టీచర్ హోంవర్క్ ఇస్తే ఇది నా వల్ల కాదు అని కంప్లైంట్ చేసేవాడు. వాళ్ళమ్మ ఏదైనా పని చెబితే నాకే ఎందుకిన్ని కష్టాలు అని గొణుక్కునేవాడు. భార్గవ్ ఎప్పుడూ ఇలా కంప్లైంట్లు చేస్తూ ఉండటంతో ఊరి జనాలు అతనితో మాట్లాడటం తగ్గించేశారు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాళ్ల పక్కనుండటానికి ఎవరికి మాత్రం ఇష్టముంటుంది చెప్పండి? ఒకరోజు భార్గవ్ తండ్రి భార్గవ్ గొడవలు భరించలేక, ఒక్కసారి ఇటురా, నీకో విషయం చూపించాలి అని పిలిచారు. ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ నీళ్లు కదలకుండా ప్రశాంతంగా ఉన్నాయి. తండ్రి తన జేబులో నుంచి గుప్పెడు ఉప్పు తీసి భార్గవ్ చేతికిచ్చి, దీన్ని ఆ నీళ్లలో కలిపేయి అన్నారు. భార్గవ్ అలాగే చేశాడు. తర్వాత తండ్రి, ఇప్పుడా నీళ్లు తాగిచూడు అన్నారు. భార్గవ్ ఆ నీళ్లు తాగగానే అవి చాలా ఉప్పగా ఉండటంతో వెంటనే ఉమ్మేశాడు. ఛీ, చాలా చేదుగా ఉప్పగా ఉన్నాయి అన్నాడు. తండ్రి నవ్వి మళ్లీ ఇంకో గుప్పెడు ఉప్పిచ్చి ఈసారి వాడిని ఒక పెద్ద నది దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడీ ఉప్పును నదిలో కలితేయ్ అని చెప్పారు. భార్గవ్ ఉప్పును నదిలో కలిపేశాక తండ్రి మళ్లీ ఆ నీళ్లు తాగమన్నారు. భార్గవ్ నీళ్లు తాగి, ఇవి చాలా బాగున్నాయి, అస్సలు ఉప్పు రుచి తెలియడం లేదు అని ఆశ్చర్యంగా చెప్పాడు. అప్పుడు తండ్రి భార్గవ్ భుజం మీద చేయి వేసి ఇలా చెప్పారు, చూడు బాబూ, మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఈ ఉప్పులాంటివే. అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఆ కష్టం నీకు ఎంత తక్కువగా అనిపించాలి అనేది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. నీ మనసు చెరువులా చిన్నదిగా ఉంటే ప్రతి చిన్న సమస్య నిన్ను బాధిస్తుంది. అదే నీ మనసును నదిలా విశాలంగా మార్చుకుంటే ఎంత పెద్ద కష్టమైనా నీకు ఏమీ అనిపించదు. ఆ మాటలు భార్గవ్ మనసుకి గట్టిగా తగిలాయి. సమస్యలు బయటలేవు, తను చూసే పద్ధతిలోనే ఉన్నాయని భార్గవ్ తెలుసుకున్నాడు. ఆ రాత్రి పడుకునేటప్పుడు నేను చెరువులా ఏడుస్తూ ఉండకూడదు, నదిలా మారాలి అని తనలో తాను అనుకున్నాడు. మరుసటి రోజునుంచి భార్గవ్ మారడం మొదలుపెట్టాడు. టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఇది నా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక ఛాన్స్ అనుకున్నాడు. అమ్మ నీళ్ల బకెట్లు మొయ్యమంటే దీనివల్ల నా బాడీ స్ట్రాంగ్ అవుతుంది అని నవ్వుతూ చేశాడు. ఎండగా ఉన్నా సరే విసుక్కోకుండా పనిచేయడం నేర్చుకున్నాడు. కొన్ని రోజులకు భార్గవ్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు భార్గవ్ ప్రతిదానికి ఏడ్చే అబ్బాయి కాదు. భార్గవ్ చాలా ప్రశాంతంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్ మళ్లీ తనతో ఆడటానికి వచ్చారు. టీచర్లు మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు సంతోషపడ్డారు. సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి, కానీ భార్గవ్ వాటిని చూసి భయపడటం మానేశాడు. ఒక నదిలా ప్రశాంతంగా ముందుకు సాగిపోయాడు. నీతి: జీవితంలో కష్టాలు రాకుండా ఎవ్వరూ ఆపలేరు, కానీ వాటిని చూసి ఏడవడం వల్ల ఏమీ రాదు. మనల్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా ఎదుర్కోవచ్చు. సమస్యలు చిన్నవవ్వవు, మనమే వాటన్నింటికంటే పెద్దగా ఎదగాలి.